హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని హెల్దీ రెసిపీస్. ఇవాళ మనం మష్రూమ్స్ తోటి ఒక మంచి వెరైటీగా బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నానండి. సో దీనికి కావాల్సినవి, ఫస్ట్ మనం ఒక బౌల్లోకి బాస్మతి రైస్ని తీసుకోవాలండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని యూస్ చేసుకోండి, లేదంటే నార్మల్గా ఉన్న బియ్యానైనా యూస్ చేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇట్లా 1 గ్లాస్ వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకుని తర్వాత దీంట్లో మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకుని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ఉప్పుని కూడా వేసుకుంటే మనకి దానిపైన ఉన్న ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇలా వేసుకోవటం వల్ల అవన్నీ కూడా పోతాయండి. సో దీంట్లో ఒక 1 మినిట్ వరకు అట్లా ఉంచుకుని పై లేయర్ అంతా కూడా పీల్ చేసేసుకోవాలండి. సో అప్పుడు మనకి మష్రూమ్స్ అనేవి నీట్గా వస్తాయి. మష్రూమ్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్న వాటితో చేసుకుంటేనే మనకి రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయండి. ముఖ్యంగా ఈ మష్రూమ్స్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనకి సన్ ద్వారా అంటే సూర్యుడి ద్వారా కూడా విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎండ పడని వాళ్ళకి ఇట్లాగా మనం ట్యాబ్లెట్ల రూపంలోనే కాకుండా వీక్లీ వన్స్ ఇలాగా మష్రూమ్స్ తోటి కర్రీ కానీ ఇలాగా టేస్టీగా బిర్యానీనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, ముఖ్యంగా పిల్లలకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇలాగా బాగా వాష్ చేసుకుంటూ ఉంటే పైన ఇట్లా లేయర్ అనేది వచ్చేస్తుందండి. ఇదంతా కూడా అన్నిటికీ పీల్ చేసేసుకోవాలి మనం. ముఖ్యంగా ఈ వీటిల్లో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా కూడా వీటిని యూస్ చేసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందండి. పిల్లలకైతే మెమరీ పవర్ కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు ఇలాగా మష్రూమ్స్ని వీక్లీ వన్స్ పెట్టండి పిల్లలకి. చాలా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కట్ చేసుకోవాలండి సన్నగా. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా బారుగా చీలికలాగా చేసుకోవాలి. అలాగే ఒక 2-3 టమాటాలని అలానే కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా తీసుకుని సన్నగా చాప్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఇట్లా వెడల్పాటి గిన్నెలో అయితే కనుక మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ముద్దగా కాకుండా నీట్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుందండి. ఇప్పుడు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి కొంచెం మనం గరం మసాలా దినుసులన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలండి. యాలకులు, సోంపు, షాజీరా, దాల్చిన చెక్క వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక హాఫ్ మినిట్ వేయించుకుంటే దాంట్లో మనకి అదంతా వేగి అరోమా వస్తుందండి. సో అప్పటి వరకు ఇట్లా కలుపుకుంటూ మనం వేయించుకోవాలండి. మష్రూమ్స్ తోటి ఇట్లాగా ఏదైనా బిర్యానీని ఇట్లా ప్రిపేర్ చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. సో ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి ఇట్లాగా జీడిపప్పులు కనుక వేసుకున్నట్లయితే. దాని తర్వాత ఇట్లాగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా మనం చాప్ చేసుకున్నాంగా ఆ ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి.
ఈ మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లోకి వాటర్ని ఏమీ కూడా యాడ్ చేయని అవసరం లేదు. దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. కానీ మష్రూమ్స్ ఎక్కువ సార్లు కాకుండా వీక్లీ వన్స్ మాత్రమే మనం వాడుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇది మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు, అలాగే పావు చెంచా జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను కారం అండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం 1/2 స్పూను కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎక్కువగా కారంగా కాకుండా నేను లైట్గా స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా మగ్గించుకుంటేనండి ఆ స్పైసెస్ అన్నీ కూడా మన మష్రూమ్స్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇందులోకి ముందుగా సాల్ట్ని ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే దీంట్లోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తర్వాత వేసుకోవాలని స్పైసెస్ ఒక్కటి మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు మనం పుదీనాని, ఫ్రెష్గా ఉన్న పుదీనాని యూస్ చేసుకుందామండి. అవి అంతా కూడా కలిపిన తర్వాత ఒక బౌల్ నిండా టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇలాగ టమాటాలని వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి. ఫస్ట్ మనం కలపకుండా ఇలాగా మూత పెట్టుకుంటే ఆ టమాటాలన్నీ కొంచెం మగ్గుతాయండి. సో తర్వాత మనం ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ని అయితే 1.5 స్పూన్ సాల్ట్ని, పింక్ సాల్ట్ని యూస్ చేసుకోండి. బీపీ పేషెంట్లు ఉన్న వాళ్ళు అయితే ఇలాగ పింక్ సాల్ట్ వేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో మనం హాయిగా ఇట్లాగా ఉప్పు తక్కువగా తినాలనే బాధ లేకుండా ఎంజాయ్ చేసుకోవచ్చండి ఇట్లాగా పింక్ సాల్ట్ని యూస్ చేసుకోవటం వల్ల. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుని దీన్ని స్లోగా ఆ ఫ్లేవర్ అంతా కూడా, ఆ స్పైసెస్ అన్నీ కూడా ఇట్లాగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. మనం పక్కనే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని, మరిగించుకున్న వాటర్ని యూస్ చేసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. మామూలుగా నార్మల్ వాటర్ని కనుక యూస్ చేసుకున్నట్లయితే అది ముద్దగా అవుతుందండి. ఇది టాప్ సీక్రెట్. అన్ని బిర్యానీల్లోకి ఇట్లాగా మనం వేడి నీళ్ళని యూస్ చేసుకోవటం వల్ల తొందరగా కుక్ అవుతుంది, అలాగే నీట్గా రైస్ అనేది వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5-6 మినిట్స్ కల్లా మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీ అనేది చూస్తున్నారు కదా, చాలా పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతోటి అలాగే షార్వాతోటి సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా హెల్తీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.